హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మొట్టమొదటిసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. ఈ రోజున ఈ కలెక్టర్ల సమావేశంలో పాలనాపరమైనటువంటి అంశాల విషయంలో ఒక దిశానిర్దేశం చేశారు కలెక్టర్లకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తమ ప్రభుత్వము ఉత్తమమైనటువంటి పాలన అందించడానికి ప్రజలు మాకు 164 మంది గెలిపించారు. 164 మందిని. ఈ విధమైనటువంటి బాధ్యతతో మేము ప్రభుత్వంలో పనిచేస్తాం. అంతేగాని మాకేదో హోదా కావాలని, గొప్పగా ఉండాలని, ముఖ్యమంత్రిగా నేను వస్తుంటే అందరినీ జనాన్ని నిలుపుదల చేయటం, బారికెట్లు పెట్టడం, ఎక్కడికక్కడ స్తంభింపజేయటం ఇలాంటివి వద్దు అనేటువంటి విషయాన్ని కలెక్టర్లకి స్పష్టం చేశారు. అదే క్రమంలో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయపరమైనటువంటి వేధింపులు కానీ, కక్ష సాధింపులు కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఉండవు అనేటువంటి విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు. అదే క్రమంలో తప్పు చేసినటువంటి వాళ్ళను వదిలిపెట్టేది లేదు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లటానికి వాళ్ళు అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. దాన్ని కూడా మేము అంగీకరించబోము. అలాంటి వాళ్ళ మీద చర్యలు ఉండాలి అనేటువంటి విషయాన్ని కలెక్టర్ల సదస్సులో నిన్న ఒక సిఐ చొక్కా పట్టుకున్నారు తెలుగుదేశం నాయకుడు అనేటువంటి విధంగా కొన్ని మీడియాల్లో, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలను చూపించి, అక్కడ సిఐ చొక్కా పట్టుకోలేదు, వాళ్ళిద్దరూ వాదోపవాదాలు ఆడుకుంటున్నటువంటి ఇద్దరు వ్యక్తులు అంతే తప్ప పోలీసులు చొక్కా పట్టుకోలేదు. ఈ విధంగా అసత్యమైనటువంటి ప్రచారాలు కొంతమంది మీడియాను అడ్డం పెట్టుకొని రాజకీయ పరంగా కొన్ని పార్టీలు వాళ్ళు చేస్తున్నారు. దీన్ని అంగీకరించబోము. వీటిని ఇలాంటి అంశాల మీద వాస్తవాలను వెంటనే తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాలని చెప్పారు. ఇదే క్రమంలో కలెక్టర్లు, అధికారులు, కార్యనిర్వాహక వ్యవస్థ స్మార్ట్గా పనితీరుని మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సోషల్ మీడియా, అదేవిధంగా వాట్సాప్ గ్రూపులు, ఇవన్నిటి ద్వారాగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని షేర్ చేసుకోవటం, విజిబుల్ పోలీసింగు, పాలన కూడా చాలా సింపుల్గా ఉన్నతమైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి విధంగా చూడాలి. అందుకు అనుగుణంగా మీరు ఏర్పాట్లు చేసుకోండి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. గత ప్రభుత్వంలో వాళ్ళు కూల్చివేతల దగ్గర నుంచి మొదలుపెట్టారు. కలెక్టర్ల సదస్సు పెట్టి ప్రజావేదిక కూల్చి, అదేవిధంగా అధికారులను కూడా సరైనటువంటి అధికారులను పనిచేయకుండా ఒత్తిడికి గురి చేయటం, ఇవన్నీ కూడా చేశారు. అసలు ఐఏఎస్, ఐపీఎస్లు అంటేనే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళంటే అవమానాలు పడేటువంటి విధంగా భారతదేశంలో తయారు చేశారు గత ప్రభుత్వ హయాంలో. మా ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా మేము మా ప్రజాప్రతినిధులు సేవ చేయటం కోసం, ప్రజలకు సేవ చేయటానికి కోసమే మీ దగ్గరికి ఎవరైనా సరే అధికారుల దగ్గరకు వచ్చినప్పుడు మీకు చట్టపరంగా మీ నియమ నిబంధనలకు అనుగుణంగా చేయగలిగినటువంటి పనులు చేయండి. మీరు ప్రజాప్రతినిధులు గెలిపించారు కాబట్టి వాళ్ళు ప్రజలకు సేవ చేయాలనేటువంటి తాపత్రయం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళను కూడా గౌరవించి వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలని మీరు అందించండి అనేటువంటి విధంగా కూడా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశం సందర్భంగా ఒక కీలకమైనటువంటి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి నెల 1వ తేదీన కలెక్టర్లు, ఉన్నతాధికారులందరూ కూడా పేదల కోసం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలి అని ఆయన సూచన చేశారు. ఈ పేదల కోసం అంటే పేదరిక నిర్మూలన కోసం వినూత్నమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్లే దానికోసం కలెక్టర్లందరూ కూడా ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలి అనేటువంటి దాని మీద చెప్పారు. అంటే ప్రతి నెల 1వ తేదీన పేదరిక నిర్మూలన కోసం, పేదరికాన్ని తగ్గించడం కోసం, పేదలకు సహాయ సహకారాలు అందించడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి ఏంటి అనే దాని మీద ఒక కార్యక్రమాలు రూపకల్పన చేసి అందుకు అనుగుణంగా ప్రతి నెల 1వ తేదీని ఈ కార్యక్రమం ఉండాలి అనేటువంటి దాని మీద బహుశా సెర్ఫ్, గ్రామీణాభివృద్ధి ఇలాంటి కొన్ని ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, అదేవిధంగా బీసీ కార్పొరేషన్లు, ఈ కార్పొరేషన్ల ద్వారాగా ఏమైనా కొత్త కార్యక్రమాలు ఏమన్నా తీసుకుంటారా? జనవరి 1వ తేదీన గతంలో చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు పాలనని, జన్మభూమి అని, శ్రమదానం అని ఇలాంటి అనేకమైన వినూత్నమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. ఇప్పుడు 4వసారిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది మొట్టమొదటి కొత్త కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. పేదల కోసం ప్రతి నెల 1వ తేదీని ఈ కార్యక్రమాన్ని
తీసుకోవాలని, ఇంకా ఏ విధంగా ఉంటుంది, దీని కార్యాచరణ ఎలా ఉంటుంది, పేదరిక నిర్మూలన కోసం ఏ విధమైనటువంటి ప్రణాళికలు రూపొందించబోతున్నారు, ప్రతి నెల 1వ తేదీన ఏ తరహా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారని భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించేదానికి అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా మా ప్రభుత్వం మీద బాధ్యత ఉంది, ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మనం అందరం కలిసి ఉన్నతమైనటువంటి సేవలు అందించేటువంటి ప్రయత్నం చేద్దామనేటువంటి సూచన కూడా ఆయన చేశారు. ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో 13,326 పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ఒకేసారి పనికి ఆహార పథకంలో భాగంగా గ్రామ సభలు ఒకేసారి నిర్వహించాలని కూడా నిర్ణయించాము. దాంట్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్ కింద చేయాలనుకుంటున్నాం. పంచాయతీలని పూర్తి స్థాయిలో పటిష్టం చేసేటువంటి దిశగా తమ ప్రభుత్వం ఉండబోతోంది. గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసేటువంటి విధంగా గత ప్రభుత్వము నిధుల్ని స్వాహా చేయటం, నిధుల్ని డైవర్ట్ చేయటము, పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయటం ఇవన్నీ చేసింది. ఈ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్కు అత్యధిక పెద్దపీట వేయబోతున్నాము, అందుకు అధికారులు కూడా సహకరించాలనేటువంటి విధంగా డిప్యూటీ సీఎం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు, కలెక్టర్లు వీళ్ళందరికీ కూడా స్మార్ట్ వర్క్, హడావుడి లేకుండా మంచి పాలన అందించేటువంటి విషయాల్లో కూడా చాలా స్పష్టమైనటువంటి సూచనలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు.